దేవునికి స్తోత్రం కలిగింది కాక మాట్లాడా కొలంబియా దేశంలో వినాశనం జరిగింది. పరిశుద్ధ గ్రంథంలో కొత్త నిబంధనలో ఒక సందర్భం మన ప్రధాన చెప్పినటువంటి లేఖన సత్యం నెరవేర్పు ఆ విషయాన్ని ఈ భూకంపంను గుర్తు చేస్తూ మన ప్రధాన యేసు రాకడను గురించి మాట్లాడుతున్నాను. సత్య సంబంధులు సత్య అభిషేకం కలిగిన వారు వారి కొరకై ఈ వీడియో చేయించున్నాను. దయచేసి శ్రద్ధగా సంపూర్ణ సిద్ధిలోకి అడుగులు వేస్తారని ప్రార్థనాపూర్వకముగా ఆశించుకొనిచున్నాను. ఇది ప్రభు నాకు అప్పగించిన పనే. ఆయన పాదాల దగ్గర కూర్చొని వేడుకొని ప్రార్థించి వేడుకొని స్వార్థ పనికి పూనుకొని ఉన్నాను. కొలంబియాలో జరిగిన ఈ భూకంపనాలు 20కి పైగా జరిగాయని వార్తల్లో వెళ్ళగైంది. ఈ విస్తృతమైన వినాశనం రిక్టర్ స్కేల్ 7.4గా నమోదైందంటే అదొక భయంకరమైన విస్ఫోటమే. ఇప్పటికే 150 మంది చనిపోయారని, లక్షల్లో ప్రజలు ఆ శిథిలాల కూలిపోయిన భవనాల కింద ఉన్నారని అంచనా వేశారు. ఈ భయంకరమైన సంఘటనను లేఖనాలలో ఉండి చెప్పేందుకు మత్తయి సువార్త 24వ అధ్యాయము మత్తయి సువార్త 24వ అధ్యాయము యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుందాక ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు వివరింప చూపించవచ్చు. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడవేయబడినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అన్నాడు. తర్వాత శిష్యులంతా ఆయన ఓలగల కొండ మీద కూర్చొని ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇది ఎప్పుడు జరుగును, మీరు అక్కడకును ఈ సమాప్తికి సూచనలేవి మాకు చెప్పమనగా, యేసు వారితో ఇట్లా, నేను ఆయన రాకడను గురించి సూచనలు చెప్పమని శిష్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన వారితో అక్కడ చెప్పాడు. చెప్పుకుంటూ 8వ వచనంలో పోతే, అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును, ఇవన్నీ వేదనలకు ప్రారంభము అని రాయబడి ఉంది. అక్కడ ఏముంది, మీరు ఆగడకును ఈ యుగ సమాప్తికి సూచనలు చెప్పు ప్రభువా అలా. అయితే యేసు
సంపూర్ణుడు, పరిపూర్ణుడు, పరిశుద్ధుడు, దేవుని కుమారుడు గనుక ఆయనకు సమస్తము తెలుసు. మన ప్రభువైన యేసుక్రీస్తుకు సమస్తము సాధ్యమే. సమస్తమును ఎరిగిన వాడు. ఇక్కడ ఏమన్నాడు? ఈ యుగ సమాప్తి, యేసు రాకడ ఈ శిష్యులకు ముఖ్యం, వీళ్ళకి వివరించాలి. దాదాపు కీర్తనల గ్రంథంలో కూడా చోట రాదు, దేవా నిన్ను వెతుకువారు నిన్ను కనుగొందురు అని రాబడ్డాడు. ఆ ప్రకారమే ఈనాడు కూడా ఆయనను వెతుక్కువారు ఆయనను సత్య సంస్థానాభిలాష్, సత్యవంతులు, సత్యమును గ్రహించువారు ఆయనను వెతుకుతూ ఉంటారు. ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని ఉంటారు. దాని గురించి సుప్రభు ముందుగానే ఎదిగి వీరికి చెప్పాలని అక్కడ ఆయన రాకడకు సూచనలన్నీ చెప్పుకుంటూ వచ్చి 8వ వచనంలో అక్కడక్కడ కరువులను, భూకంపములను కలుగును. అక్కడక్కడ ఆలోచించండి. ఇది 2026 సంవత్సరం ఆగస్టులో మాట్లాడుతున్నా. అక్కడక్కడ కరువులు ఉన్నాయా? వాతావరణ పరిస్థితులు చాలా మారిపోయాయా? జల ప్రళయాలు, సునామీలు, ద్రవ్యోల్బణం అనే భయంకరమైన పిశాచ్, వైరస్లు అనేటివి కూడా మనిషిని పట్టి పీడిస్తుంది. ఈ దినాలలో కొలంబియాలో చిన్న భూకంపం ఒకటి క్రీస్తు రాకడకు చూశాను. ఇలాంటి భయంకరమైన భూకంపాలను బట్టి క్రీస్తు రాకడాన్ని గుర్తు చేసుకుంటున్నాం. యేసయ్య ముందే చెప్పాడు, ఆయన ఇంత న్యాయవంతుడు, మనకు ఏమీ దాచుకోకుండా మనకు అన్ని చెప్పాలి. మనం కూర్చొని ఆయన వాక్యం గ్రహించడం, ఆయన పాదాల దగ్గర కూర్చోవడం మనకు మంచిది కదా అనే సత్యాన్వేషకులు పోరాడుతారు. దేవుణ్ణి విడిచిపెట్టాడు. యాకోబు దేవుని పాదాలు గట్టిగా పట్టుకున్నాడు, నేను వదలనట్టు. అలాగున మనం కూడా ఈనాడు కొలంబియా దేశంలోనే విస్తృత భూకంపంలో చర్చిలు కూడా కూలిపోయినాయి. గోపురాలతో కూడినటువంటి దేవాలయాలు కూలిపోయాయి. పెద్ద చర్చి అని, చిన్న చర్చిని, పదుల సంఖ్యలో చర్చిలు కూలిపోయినట్లు వార్తల్లో నేను చూశాను, విన్నాను, కనుక మాట్లాడుతున్నాను. ప్రేమైనటువంటి వారులారా, విషయము యేసు ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయం 1-2 వచనంలో ఆయన ఏం మాట్లాడాలో మరొకసారి చూసుకుంటే, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, వాటి మీద రాయి ఒకటై నన్ను ఉండకుండా తొడవేయబడిందని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని అన్నాడు మన రక్షకుడు. తుఫాను లేని, భూకంపాలేని సంభవిస్తాయి, చర్చలు కూలిపోయి. నా మాట విని ఆ ప్రకారం చేయవాడు ఎన్నటికనే కూలిపోయాడు అన్నమాట మనం విన్నాము కదా. జాగ్రత్త పడదాం. ఆ ప్రకారమే ఈ లోక అధికారి అబద్ధ క్రీస్తు వచ్చిన దినాలలో
ప్రపంచం మొత్తం ఎక్కడెక్కడ క్రీస్తు సంఘాలు కట్టబడి ఉన్నాయో జేసీబీలతో మొత్తం తొలగించేస్తాడు. ముందే చెప్పాలి. జాగ్రత్త పడదాం, మనల్ని మనమే పరిశుద్ధాత్మలో కట్టుకుందాం. మిమ్మును మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, మిమ్మును మీరు కట్టుకోమని లేఖనం మనల్ని హెచ్చరిస్తుంది. గుడ్డులు కడదాం, గోపురాలు కడదాం అనే వాళ్ళంతా చాలా తప్పు చేస్తారు. అపోస్తలిక బోధల్లో గుడులు కట్టు, గోపురం లాంటి దేవాలయాలు కట్టు అని లేఖనాలలో ఎక్కడా లేదు. ఆయన చెప్పలేదు. ఆయన చెప్పనప్పుడు ఇక్కడ ఏ విధంగా చేస్తానారో, ఎందుకు కట్టబడతానో ఈ అంశం మరోసారి చెప్పబడతాది. చెబుతా, ఇప్పుడు చెప్పేందుకు వీళ్ళవడం లేదు. ఆయన అపోస్తలిక బోధల్లో ఏమనంటే, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఇద్దరు వారి మధ్య నేను ఉండేదను అని యేసయ్య అన్నాడు. ఆ కూడుకునే వాళ్ళు అపోస్తలిక బోధ ఎందో, సహవాసమందో, రొట్టె విడిచిపోయిందో, ప్రార్థన చేయటయిందో ఎడతెగక ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది సత్యం. గుడులు కడదాం, గోపురాలు కడదాం అని వాళ్ళు కూడుకోవాలా. ఆ విషయము మేడగదిలో పెంతెకోస్తు పండుగ దినమున వాళ్ళంతా పరిశుద్ధాత్మ తండ్రి చేసిన వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఈనాడు రక్షణ పొందిన ప్రతి ఒక్కడో బాప్తిస్మం పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. ప్రతి ఒక్కరు కూడా ముందు పరిశుద్ధాత్మను పొందేందుకు కనిపెట్టుకోవాలి. సత్యం. ఆ తర్వాత వాళ్ళు అపోస్తలిక బోధ ఏంటో, సహవాసం ఏంటో, రొట్టె విడిచిపోయిందో, ప్రార్థన చేయటం ఏంటో ఎడతెగకుండా, క్రమం తప్పిపోకుండా ప్రతిరోజు యేసుతో అడుగులు వేయాలి. ఇదే సత్యం. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనము, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త సత్యస్వరూపి ఆత్మ మధ్యకు వస్తాడు. అప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపించబడత అని ప్రభు చెప్పినాడు. ఆత్మ లేనివాడు, సత్యము లేనివాడు, ఆత్మ పొందనివాడు ప్రకృతి సంబంధి, ఆత్మని దూషించేవాడు ఈ లోకాధికారి. ఆత్మ విషయమై భూమిలో లేని వారు ధన్యులు, పరలోక రాజ్యం వారైతే. దేవునికి స్తోత్రం. వాక్యం ఉన్నవారని ప్రభు బహుగా ఆశ్రయించును. ఆమేన్.